యువత రోడ్ల మీద విచ్చలు విడిగా ఏం తెలియాలో ఏం చేయాలో ఏమన్నా పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ 5 సంవత్సరాలు ఇబ్బంది పడినట్టు ఇంకా రాబోయే 5 సంవత్సరాలు ఇబ్బంది పడాలని మనస్ఫూర్తిగా నేను దాన్ని అంగీకరిస్తున్నాను. మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క నోటిఫికేషను ప్రతి ఒక్క టైం టు టైం వదిలి ప్రతి ఒక్క విద్యార్థికి ఆదుకుంటారనేసి నేను సగవంగా దానికి గౌరవిస్తున్నాను. కానీ ఈ రాయచోటికి మన రామప్రసాద్ రెడ్డి నాకు టికెట్ ఇచ్చింది, ఆయనకు పాదాభివందనాలు చేస్తున్నాను. ఈ రాయచోటిలో ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. అది ఏదైనా కానీ ఒక భూమి మీద కానీ ఏదైనా ఉద్యోగం కావాలన్నా కానీ ఏదైనా ఇది చేయాలన్నా కానీ ప్రతి ఒక్కటి డబ్బుతో కూడింది. ఈసారి మనం అందరం కలిసి రాముడన్నని గెలిపించుకొని బంపర్ మెజారిటీతో గెలిపించుకొని మనం ప్రతి ఒక్క విషయానికి రాముడన్నతో చెప్పి దగ్గరుండి చేయించుకొని మనం అందరూ బాగుపడాలా. ఈ రాయచోటిలో ఏ సమస్య ఉన్నా మనం వెంటనే కలిసి ప్రతి ఒక్కటి ఆయనకు చెప్పి మనము దాన్ని సాల్వ్ చేసుకోవాలా. ఇంకో విషయం, నా రాముడన్న యువత చాలా మంది నీ వెంట ఉన్నారు, అందరికీ భరోసా అయినా తెలియజేస్తున్నారు. 250 కోట్లలో కూడా అధికారులు 40%, ఇక్కడున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు 60%. ఈ పర్సెంట్ రేషియోలోనే అతనికి హెవీ మొత్తం జరిగింది ఎన్ఓసీలు. ఈ ఎన్ఓసీలు కూడా ప్రజెంట్ ఎమ్మెల్యే చెప్తేనే అక్కడ కలెక్టర్ సస్పెండ్ అయిన కలెక్టర్ అన్నీ ఓకే చేశాడు. కొన్ని ఎన్ఓసీలు పెండింగ్ పెట్టిన దానివల్ల ఈ బయటపడింది ఒకరు. రాయచోటి పరిధిలోని మొత్తం ఎన్ఓసీలు దాదాపు 250 కోట్ల కుంభకోణం. ఈ కుంభకోణం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రామప్రసాద్ రెడ్డి ద్వారా ఎంక్వైరీ పెట్టిస్తాము, వాళ్ళని నిగ్గు తెలుస్తాము. అవసరమైతే క్రిమినల్ కేసులు బుక్ చేయించి అన్నదారు అనే వాళ్ళని జైలు పంపించేస్తున్నట్టుగా అన్నగారు చేస్తాం. చెప్పేస్తున్నా ఫైనల్ లాస్ట్ ఇష్యూ. మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక అజెండాతో ఎలక్షన్స్కి వెళ్తూ ఉంది. ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జరిగిన ముఖ్యమైన దౌర్జన్యాలు అయితేనే వైసీపీ పార్టీ అవలంబించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఎండగట్టేదానికి మా పార్టీ యొక్క మేధావులందరూ కూర్చొని ప్రజల్లోకి పోయేదానికి ఏ స్కీముల్లో ఎంతెంత దోచుకున్నారో, ఏ స్కీమ్ వల్ల ఎన్ని ప్రాణాలు పోయినాయో అవన్నీ విశ్లేషించుకొని మాకు అజెండా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఒక 2 నిమిషాలు నేను మద్యం పైన మాట్లాడతాను. వైసీపీ పార్టీ ఈ ఆగడాలంతటికీ ముఖ్య కారణం ఏంటంటే డబ్బు అంటే వనరులు డబ్బు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ డబ్బు ఒక రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే డబ్బు కావాలి. జగన్మోహన్ రెడ్డి వినూత్నంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో మద్యం పాలసీ తీసుకొని వచ్చాడు. మద్యాన్ని ప్రైవేటు వ్యాపారస్తుల నుంచి లాక్కొని గవర్నమెంట్ కిందకి తెచ్చినాడు. ఓకే, సంతోషం, గవర్నమెంట్కి లాభం వస్తుంది అనుకున్నాం. అది కూడా గవర్నమెంట్ అంటే 2 ఉన్నాయి. ఆయన సొంత అకౌంట్ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ అకౌంట్ ఒకటి ఉంటుంది. జే బ్రాండ్ అకౌంట్. జగన్మోహన్ రెడ్డి గారు జే బ్రాండ్ అనే పేరుతో ఈ రాష్ట్రంలో 57 ఏళ్ల నుంచి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బును రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన ఈ స్కీముల గురించి 2-3 పాయింట్లు చెప్తాను. ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ముఖ్యంగా ఏ దాని నుంచి వస్తుందంటే మద్యం నుంచి వస్తుంది. ఓకే, మద్యం తాగడం తప్పు. అట్లీస్ట్ అదన్నా క్వాలిటీ మద్యం తాగేదానికి ఆయన మన మీద కనికరం లేదు. అది కూడా ఆయన చెప్పిన ఇసుక ఎట్లా వాడతానో ఈడ కూడా మద్యం కూడా ఆయన ఏది పెడితే అది వాడతాను. ఈరోజు సుమారుగా 35 లక్షల మంది ఆయన బ్రాండ్ వాడినారు, ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. బెంగళూరు నిమ్యాన్స్ హాస్పిటల్కో, చెన్నైకో, అపోలోకో, మెడ్రాస్కో లేకపోతే హైదరాబాద్కి పోతే ఫస్ట్ డాక్టర్ ఒకటే అడుగుతాడు, ఏ ప్రాంతం మీది అంటారు. మనం ఆన్సర్ చెప్పే లోపల మీరు ఆంధ్ర వాళ్ళ అంటారు. అంటే
ఆ సమస్యలు కడుపుకో లేకపోతే లివర్కో లేకపోతే తలకాయకు వచ్చే సమస్యలు ఏదాని వల్ల జరుగుతాయంటే జే బ్రాండ్ వాడే. ఇది అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరి ఇంట్లో మద్యం తాగే వాళ్ళు ఉంటాం. ఈరోజు సుమారు 30,000 మంది చనిపోయినారు ఈ రాష్ట్రంలో ఈ బ్రాండ్ వాడినోళ్ళు. సరే అది కూడా ఓకే, చావులంటే ఆయన కరికం లేదు, ఎందుకంటే ఆయనే చంపుతా ఉంటాడు. ఈ మద్యం తాగి ఆటోమేటిక్గా రోజు స్లో పాయిజన్ కాబట్టి చనిపోతూ ఉంటారు. ఆ మద్యంలో వచ్చిన లాభం ఏదన్నా ఉంటే అది ఎత్తుకొని పోతాడు. ఆ డబ్బును ఆయన 5 మంది ఆయనకు అనుయాయులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు పెట్టుకుంటున్నారు, మా మీద కక్ష సాధిస్తాను. ఇంకా ముందుకు పోయినాడు గంజాయి, డ్రగ్స్. ఇంకా మనం ఏదైతే సినిమాల్లో చూస్తుంటాం డ్రగ్స్ అని గంజాయి అనేది మన ప్రాంతంలో చాలా తక్కువ, కొంచెం పట్టణాల్లో ఉంటుంది. ఆ పైన వైజాగ్ ఆ ఏరియాలో గంజాయి బాగా దొరుకుతుంది. దాన్ని యథేచ్ఛగా మన రాయచోటి అలాంటి ప్రాంతాలకు కూడా వచ్చేసింది. మీరే చూసినారు, 2-3 సార్లు రాయచోటిలో రైడింగ్ అయింది, పట్టుబడింది. అది కూడా తక్కువ క్వాంటిటీలో పట్టుబడలేదు, చాలా ఎక్కువ పట్టుబడి ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఖచ్చితంగా ఆ డీలర్ కూడా పెద్ద డీలర్ పైన ఉంటాడు, వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు కాబట్టి ఇక్కడ మేనేజ్ చేసి అదే అయిపోయింది. ఈ రాబోయే కాలంలో ఇంకా ఆయన ఆదాయాన్ని పెంచుకునేదానికి శాండ్, వైన్, మైను ఈ 3 ఆయన సొంతం ఆయన సీట్లో పెట్టుకొని ఆ డబ్బు సంపాదించినాడు. ఆ డబ్బులంతా రేపు ప్రజల మీదకి రుద్దేదానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఒకటే చేయాలా, మన కార్యకర్తలందరం ఒకటే పోవాలా. ఈ డబ్బు జగన్మోహన్ రెడ్డిది కాదు, వాళ్ళ అబ్బసొత్తు కాదు, ప్రజల డబ్బు. ప్రజలను పీడించి ప్రజల మీద తలకాయ మీద చేయి పెట్టి సంపాదించిన డబ్బు. మనకు ఒకటే హక్కు ఉంది. రేపు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త పాలసీ వస్తుంది. ఆ పాలసీలో అట్లీస్ట్ మనము మన ఆరోగ్యాలు కాపాడుకునేదానికి నాణ్యమైన మద్యం దొరుకుతుంది కాబట్టి సార్ ఎన్నో మీటింగుల్లో చెప్పినాడు. ఆ వాటర్ బాటిల్ కూడా చూపించి చెప్పినాడు కాబట్టి అందరికీ తెలిసిన విషయం నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి, దొడ్డిదారిన జగన్మోహన్ రెడ్డికి ఎట్లా డబ్బు పోతుంది. ఈరోజు మనము వడలేసుకునే వాళ్ళు, దోశలు వేసుకునే వాళ్ళకు కూరగాయల అంగడి కాడికి పోయినా కూడా గూగుల్ పేనా ఫోన్పేనా అని అడుగుతాను. ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్కరు 5 రూపాయల కానించి సిగరెట్ కొనాలన్నా కూడా, పాన్ పరాగ్ కొనాలన్నా కూడా గూగుల్ పేనా ఫోన్పేనా అడుగుతారు. ఓన్లీ ఈ రాష్ట్రంలో ఎక్కడ జీపే లేదు, గూగుల్ పే లేదు, ఫోన్పే లేదంటే కేవలం మద్యం షాపులు. ఎందుకంటే ఇది అక్రమైన డబ్బు. ఈ డబ్బు డైరెక్ట్గా తీసుకుంటారు, ఆ డబ్బు తీసుకొని వాళ్ళ ఖజానాలో వేసుకుంటున్నారు. అలాగే ఆడిట్ లేని డబ్బు ఇది ఎంత పోతుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అంతా నడుపుతాండే కంపెనీలన్నీ ఇదే. అవి మీరు మద్యం బాటల్లో కింద చూస్తే తెలుస్తుంది. అన్నీ ఒకే అడ్రస్ పైన 6 కంపెనీలు ఉంటాయి. ఎక్కడ రేణుగుంటన్నా ఉంటుంది, ఆ నంద్యాలలో ఉంది ఎస్పీ రెడ్డి వాళ్ళు, అది ఒకటి వీళ్ళే కొనేసినారు అన్ని కంపెనీలు. పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు ఈయన ఇచ్చే కమిషన్లకు తట్టుకోలేక రాష్ట్రాలు వదిలిపోయినారు. పెద్ద పెద్ద కింగ్ ఫిషర్, మ్యాన్షన్ హౌస్, పెద్ద పెద్ద బ్రాండ్లు ఎవరూ లేరు. ఈయన దెబ్బకు భయపడి నీ కప్పం కట్టలేం సామాన్ వెళ్ళిపోతే ఈయన చేతుల్లో ఉంది కాబట్టి ఒక 5 కంపెనీలకు 5 లీడర్లు, మీకు తెలుసు 5 లీడర్లు, వాళ్ళ దగ్గర ఉండే లీడర్ల పేరుతో ఒకే కంపెనీలు ఒకే అడ్రస్తో 5 కంపెనీలు 10 కంపెనీలు పెట్టినారు. కలర్ బాటిల్ మార్చేసి అదే మద్యాన్ని అమ్ముతున్నారు. ప్రజల యొక్క ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ మద్యం పైన తప్పకుండా విచారణ జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో అట్లీస్ట్ ప్రజల ప్రాణాలకు మా పార్టీ భరోసా ఇస్తుందని తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన పత్రికా విలేకరులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇలాగే రాబోయే 45 రోజులు మీ వంతు సహాయంగా తెలుగుదేశం పార్టీ యొక్క విజయానికి మీరు నిష్పక్షపాతంగా పనిచేస్తారని మనసా వాచా నమ్ముతున్నా. అలాగే రాయచోట్లో ఎప్పుడు నుంచో పేరుకుపోయిన రైతులకు, మామూలు ప్రజలకు ఎలా విధంగా మాఫియా ఉందో మీ మీద కూడా భూపట్ట మాఫియా అనేది చేస్తూనే ఉన్నారు. విలేకరులకు ఇచ్చినామంటారు. అక్విడేషన్ కార్డు లేని వాళ్ళకు, ఆయన చెంచాగిరి చేసిన విలేకరులకు, ఇక్కడికి రాని వాళ్ళందరికీ ఇచ్చినారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నేను ప్రమాణం చేస్తున్నా, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈరోజు మన జిల్లా హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి ఒక సుందరవనం లాంటి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ కాలనీ విలేకరు సోదరులకు ఇప్పించేదానికి నా వంతుగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.